ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 23వ తేదీ నుండి జూన్ నెల 29వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలో గురుగ్రహం, 2వ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు, అలాగే 5వ స్థానంలో కేతుగ్రహం, ఇంకా 8వ స్థానంలో చంద్రగ్రహం, 10వ స్థానంలో శనిగ్రహం, 11వ స్థానంలో రాహుగ్రహం, 12వ స్థానంలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ వృషభ రాశి వారికి బాగా శుభాధిక్యత పెరగబోతుంది. ఈ వారం పెరుగుతుంది. ఇంకా ముందు వారాల్లో ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వృషభ రాశి వారికి ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న పనులు ఈ వారం దారిలోకి వచ్చి ఉంటాయి. అందుకని అనుకూలపడే పరిస్థితి బాగానే ఉంటుంది. కొత్త ప్రయత్నాలు చేయాలని ఆలోచనలన్నీ, ప్రణాళికలన్నీ సిద్ధం అవుతాయి. అటువంటివన్నీ కూడా ఈ వారంలో ఆలోచన చేసి పెట్టుకుంటే ఉపయోగపడే పరిస్థితే ఉంది. వారం చివరి వరకు మన ప్రణాళికలన్నీ అమలయ్యే అవకాశం బాగా ఉంటుంది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆలోచన తీరు అంతా కూడా ఒక పద్ధతి ప్రకారంగానే ఆలోచన చేసుకోవటం, అనుకున్నట్టుగా ప్రయత్నం చేయటం, వాటిని అమలు చేసే విధానం కూడా చక్కగా ఉంటుంది. అలాగే ధన సంబంధించిన విషయాల్లో కూడా మంచి అనుకూలత ఉన్నది, ఇంకా పెరగబోతోందని కూడా తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితిలో మంచి వృద్ధి కనబడే అవకాశం వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా కొంచెం సఖ్యతగానే ఉంటారు. అయినప్పటికీ కూడా ఎంత సఖ్యతగా ఉన్నా కానీ చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం కొంత ఉంటుంది. అయితే మనం తొందరపడి మాట్లాడటం కానీ, వారు తొందరపడి మాట్లాడటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మాటల వలన చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే ప్రయాణానికి ఆటంకాలు కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా కొంచెం ప్రయాణాలు అన్నప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోమని చెప్పబడుతుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. మంచి అనుకూలమైనటువంటి సంస్థలలో చేరడం, అనుకూలమైన విద్యల్ని సాధించడం బాగా జరుగుతుంది. పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. అయితే విద్యల వలన కొంత ధనం ఎక్కువగా ఖర్చు అవుతుందని తెలుస్తుంది విద్యా సందర్భంగా. అలాగే సంతానం గురించి కూడా అనుకూల స్థితిగతులు ఉన్నాయి. మంచి శుభ లక్షణాలు కలిగినటువంటి పరిస్థితుల్ని చూడవచ్చు. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి కొంత తగ్గుతుంది. అయితే మొత్తం తగ్గడానికి అంత అవకాశం లేదు, కానీ ధన విషయంలో రుణాలు తగ్గించుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేయగలుగుతారు. సరే, ప్రయత్నాలు ఫలిస్తాయని కూడా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మరలా రుణాలు చేయకుండా చూసుకోండి. ఈ వారం పాటు
కొత్తగా రుణాలు చేస్తే అంత అనుకూలమైన పరిస్థితి కాదు. ఈ వారం రోజుల్లో కొత్త రుణాలు చేయటం కంటే కొన్ని సమస్యల్ని అలాగే వదిలిపెట్టడం కూడా మంచిదే. ఈ వారం తర్వాత అయితే ఆ విధానాలు కుదురుతాయి, కానీ ఈ వారంలో అటువంటి పరిస్థితి లేకుండా చూసుకోండి. ఆరోగ్య సమస్యలు సాధారణంగా ఉంటాయి. అదే గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అదొకటి చూసుకోవాలి. అనారోగ్యం ఏమి ఉండదు, కానీ ఏదైనా చిన్న దెబ్బలు తగలటం, గాయాలు కావడం అలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వాహనం నడిపేటప్పుడు ఇంకా కూడా అప్రమత్తంగా ఉండండి. కొంచెం అతివేగాన్ని తగ్గించుకోండి, సాధారణ స్థితిలో ఉండండి. ఇంకా దూర ప్రయాణాలు చేసేవారు డ్రైవర్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బంది పడేయాల్సిన విషయాలు ఏమీ ఉండవు. అయితే అయినప్పటికీ కూడా చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే స్వల్పంగా ఉండి తగ్గిపోతూ ఉండవచ్చు, కానీ విభేదాలు, అభిప్రాయ భేదాలు ఆలోచనల్లో వస్తుంటాయి. మాటల్లో చిన్న ఆర్గ్యుమెంట్లు ఉంటుంటాయి. అవి దాటుకొని వెళ్ళండి, ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే ఆర్థికపరమైన పెట్టుబడులు పెట్టడానికి కొంతవరకు ఇది అనుకూలమైన సమయం కాదనే తెలుస్తుంది. అయితే క్యాలిక్యులేషన్ చేసి ఒక ఆలోచన పద్ధతి అడ్వాన్స్గా ఆలోచన చేసుకొని ముందు పెట్టుకోవడం, అది అమలు చేయకుండా ఈ వారం అమలు చేయకుండా తర్వాత వారాల్లో అమలు చేయడానికి అయితే ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టుకోవచ్చు. అలాంటి పరిస్థితి బాగా ప్లాన్ చేసుకోవడానికి కుదురుతుంది. అలాగే భాగ్యస్థితి కూడా మంచి అనుకూలతనే ఉన్నది. అయితే మనం కొనుక్కున్న గతంలో తీసుకున్నటువంటి వస్తువులకి, అలాగే స్థలాలకి, వాటికి విలువలు బాగా పెరుగుతాయి. మంచి అనుకూలమైన సంతృప్తి కలుగుతుంది. ఉద్యోగ స్థానంలో కూడా మంచి మార్పుల వైపు నడుస్తుంటుంది. అది అనుకూలమైన శుభవార్తలు వింటారు. త్వరలోనే దీంట్లో అనేక రకాల మార్పులు ఉద్యోగ స్థితిలో ఉండే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఈ సమయంలో ఇది మంచి సమయం. ఇక్కడ డెవలప్ అవడానికి ఒక స్థితి మంచి, మన మీద మంచి ఒపీనియన్ కలగడం, మరి దీనికి ఏదో మంచి మనకి మేలు చేసే పనులు ఉంటుంటాయి. ఈ సమయంలో మనం ఇంకా బాగా అప్రమత్తంగా ఉండి ఆ ఉద్యోగ స్థితిలో చెడు నిర్ణయాలు తీసుకోవడం, మరి లేకపోతే అటువంటి వాతావరణాన్ని సృష్టించడం చేయకుండా ఉండాలి. మన మీద ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉన్న వాళ్ళకి వ్యతిరేకమైన పద్ధతిలో మనం మాట్లాడడం కానీ కనపడటం కానీ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇది మంచి సమయం. ఆర్గ్యుమెంట్లు అవి పెట్టుకోకుండా మంచి స్థితిగతులు చూపించి పనిలో నైపుణ్యత చూపించడం, బద్ధకం లేకుండా ఉండడం చేస్తే వెంటనే మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగే అవకాశం కానీ, మనకు కావాల్సిన చోట ప్రమోషన్లు రావడం కానీ, అలాగే మనం ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్న చోటుకి అవ్వడం కానీ, ఉద్యోగం మారడం, కంపెనీ మారడం, ఊరు మారడం, ఇల్లు మారడం, ఇలా అనేక రకాల మార్పులకి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇది మంచి సమయంగానే చెప్పుకోవాలి. ఉద్యోగ విషయంలో మనం మన మనసుకి సంతోషాన్ని ఇచ్చే వార్తలే వింటామని అర్థం. అలాగే దూర ప్రాంతాలు, దూర దేశాలకి ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఇది సరైన సమయమే. అటువంటి చోటు నుంచి మనకు రావాల్సిన శుభవార్తలు కూడా వినగలుగుతాం. అన్ని రకాల శుభ లక్షణాలు బాగానే కనపడుతున్నాయి. మన ఆలోచనలన్నిటికీ ఒక రూపం కలిగే పరిస్థితి ఈ వారంలో ఈ వృషభ రాశి వారికి కనబడుతుంది. అలాగే ఆర్థికపరమైన ఖర్చులు వ్యవహారానికి వస్తే కొంచెం రుణాలు తీర్చుకోవడానికి ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంటుంది. అలాగే రుణ సంబంధించిన విషయాలకి ఖర్చు పెట్టడం కాక ఇంకా
కుటుంబ సంబంధించిన విషయాలకి అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు అలాంటి వారి కోసం ఇలాంటి ఖర్చులు వస్తుంటాయి. అలాగే ఆడంబరాలకి డాంబికాలకి ఖర్చు పెట్టడం జరగవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సంబంధించిన గృహ సంబంధించిన విషయాలకి సాధారణ ఖర్చులు పెట్టుకోవచ్చు. కొత్త వస్తువులు తీసుకురావడం, కొత్త గృహోపకరణాలు తీసుకోవడం జరగవచ్చు. కాబట్టి అన్ని రకాల విషయాల్లో ఈ వృషభ రాశి వారికి కొంత అనుకూలమైన స్థితిగతులు ఉన్నాయి. ఇంకా ఇదే అనుకూలమైన పరిస్థితులు పెరగబోతున్నాయని కూడా వారం చివరి వరకు తెలుస్తోంది. కాబట్టి మంచి ప్రణాళికాబద్ధంగానే ఉంటుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృషభ రాశి వారు ఈశ్వరుని ప్రార్థన నమస్కారం చేసుకుంటే ఇంకా మంచి శుభ లక్షణాలని చూడగలుగుతాము. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.